హలో, మనం ఈరోజు కొన్ని విషయాలు న్యూమరాలజీ గురించి మాట్లాడుకుందాము. జనరల్గా న్యూమరాలజీ అనగానే ఎంతోమందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి. సో మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాము. న్యూమరాలజీ ప్రకారం 1 అంటే సూర్యుడు. న్యూమరాలజీ ప్రకారం 1 కేటగిరీకి ఎవరెవరు వస్తారంటే ఎవరైతే 1లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 10లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 19లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 28లో పుట్టారో వీళ్ళందరూ 1 కేటగిరీకి వస్తారు. 10లో పుట్టిన వాళ్ళు 1 కేటగిరీకి ఎలా వస్తారంటే 1 + 0 = 1. 19లో పుట్టిన వాళ్ళు ఎలా వస్తారంటే 1 + 9 = 10, 1 + 0 = 1. 28 వాళ్ళు ఎలా వస్తారంటే 2 + 8 = 10, 1 + 0 = 1. ఇలా న్యూమరాలజీలో 1 కేటగిరీకి వస్తారు. జనరల్గా ఈ న్యూమరాలజీ ప్రకారం 1, 3, 5, 7, 9 ఇవన్నీ మెయిల్ నెంబర్స్. సో ఈ నెంబర్స్ వల్ల ఏంటంటే ఎక్కువగా వీళ్ళ దాంట్లో మనం మెయిలిష్ క్వాలిటీస్ వీళ్ళ దాంట్లో చూడొచ్చు. అంటే ఎవరైతే 1లో పుట్టారో, ఎవరైతే 3లో పుట్టారో, ఎవరైతే 5లో పుట్టారో, ఎవరైతే 7లో పుట్టారో, ఎవరైతే 9లో పుట్టారో, అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం 1 కేటగిరీకి ఎవరు వస్తారో, అలాగే 3 కేటగిరీకి ఎవరెవరు వస్తారో మనం ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. 3 కేటగిరీకి ఎవరెవరు వస్తారంటే ఎవరైతే 3లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 12లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 21లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 30లో పుట్టారో వారు వస్తారు. అండ్ 5 కేటగిరీకి ఎవరెవరు వస్తారంటే ఎవరైతే 5లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 14లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 23లో పుట్టారో వారు వస్తారు. 7 కేటగిరీకి ఎవరెవరు వస్తారంటే ఎవరైతే 7లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 16లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 25లో పుట్టారో వారు వస్తారు. 9 కేటగిరీకి ఎవరెవరు వస్తారంటే ఎవరైతే 9లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 18లో పుట్టారో వారు వస్తారు, ఎవరైతే 27లో పుట్టారో వాళ్ళందరూ 9 కేటగిరీకి వస్తారు. నెక్స్ట్ మనం ఈరోజు సూర్యుడు గురించి 1 నెంబర్ గురించి మాట్లాడినట్టయితే ఈ 1 నెంబర్ వాళ్ళు ఏంటంటే ఈ కేటగిరీకి ఎవరెవరైతే ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, అంటే మీరు మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు కొద్దిగా డామినేటింగ్ నేచర్ ఉంటారు. అంటే ఏంటంటే వీరు ఏదన్నా గ్రూప్లో కానీ లేకపోతే వీళ్ళు ఏదన్నా టీంలో కానీ ఉన్నట్టయితే మీరు చూసినట్టయితే వీరు చెప్పిందే ఫైనల్ చేయాలనుకుంటారు. అంటే ఏంటంటే వీళ్ళు డెసిషన్ ఫైనల్ చేయాలని వీళ్ళు అలా, అంటే కొద్దిగా బాసీగా వీళ్ళ దాంట్లో మనం వీరి దాంట్లో చూసినట్టయితే కొద్దిగా బాసీ లక్షణాలు వీళ్ళ దాంట్లో కనిపిస్తాయి. అంటే ఈవెన్ దో వాళ్ళు టీమ్ లీడర్ అయినా అవ్వకున్నా కానీ వీళ్ళు ఏంటంటే వీళ్ళ డెసిషనే ఫైనల్ అవ్వాలని వీళ్ళు అనుకుంటారు. జనరల్గా ఇదొక్క క్వాలిటీ మాత్రం వీళ్ళ దాంట్లో మనము కొద్దిగా బ్యాడ్ క్వాలిటీ అనుకోవచ్చు. కానీ మిగతా అన్ని క్వాలిటీస్ మాత్రం వీళ్ళ దాంట్లో మనం చూసినట్టయితే చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అంటే ఏంటంటే వీళ్ళు చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్. అండ్ ఏంటంటే ఏదన్నా డెసిషన్ ఏంటంటే వీళ్ళు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు, కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. అండ్ ఏదైనా డెసిషన్ తీసుకుంటే దానికి స్టిక్ అయి ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే అది ఎండ్ అయ్యేంతవరకు వీరు ఊరుకోరు. సో వీళ్ళు ఏంటంటే బాగా కష్టపడతారు. వీళ్ళు ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఎలా అయినా సరే వీళ్ళు తీసుకున్న పని పూర్తి చేయాలనుకుంటారు. సో మనం ఈరోజు కొన్ని విషయాలు 1 గురించి మాట్లాడాం కదండి, ఇంకా కొన్ని విషయాలు 2 గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ.